జగనన్న పరిపాలన సూపర్ గా ఉంది. 100కి 1000% బాగుంది. ఎందుకు 1000% బాగుందంటే ఏం చెప్తారు? ఈ రోజు పేదల రాష్ట్రంలో గానీ రాజకీయం అంటేనే ప్రభుత్వం అంటేనే పేదలకు పనిచేసే పార్టీ. ఈ రోజు ఏ ప్రభుత్వం అయినా సరే ముందు పేదలకి మంచి జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. అదే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించారు. పేదవాడికి ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి గుడ్డ, చదువుకుంటానికి స్కూలు, అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం. ఈరోజు ఈ రెండు ఉంటేనే పేదల మనుగడ బాగుపడింది. ఈ రెండు లేకపోతే పేదల మనుగడ అనేది లేకుండా పోయింది. అటువంటిది ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని నెంబర్ 1 గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని సర్వనాశనం చేశాడు, మాకు అవకాశం ఇవ్వండి, మంచి చేస్తాడు. విద్యా వైద్య సర్వనాశనం కావదండి. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం బాగు చేశాడు. కానీ పెత్తందారులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ సామాజిక వర్గం కానీ, వాళ్ళు విద్యా వైద్యంలోనే ఈరోజు ఒకరికొకరు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చెడిపోతుందనే ఉద్దేశం మీదనే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు నిందలేస్తున్నారండి. మళ్ళీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదలకు కానీ ఈరోజు అన్ని వర్గాల వారికి మనుగడ అనేది ఉండేది. రైతులకు కానీ ఈరోజు మహిళలకు కానీ అందరికీ కూడా పూర్తి భరోసా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు రాష్ట్రంలో 100% ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు కూడా అది న్యాయం జరిగిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన సంక్షేమ పథకాలు ఈ రోజుకి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. అది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నా వాళ్ళు గెలుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు పడగొడతామంటున్నారు కదా. అదన్నీ చంద్రబాబు నాయుడు చేతగాని మాట్లాడి, చంద్రబాబు నాయుడికి సింగిల్ గా పోవటం ఏ రోజు కూడా ఆయన చరిత్రలో లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజైనా సరే సింగిల్ గా పోటీ చేసిన ఘనత ఆయన దగ్గర ఉందని చెప్పండి. నిజంగా సింగిల్ గా పోటీ చేస్తే ఈ రోజు నోటా కంటే కూడా తక్కువ పడుతుంది. ఈ రోజు అంత దారుణంగా చంద్రబాబు నాయుడు. చంద్రబాబుని కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీని కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డి ముస్లింస్ కి 4% రిజర్వేషన్ చేస్తే ఈ రోజు దాన్ని తీసేసే పరిస్థితిలో ఉన్నారు. అది ఒక మతత్వ పార్టీ బీజేపీ అనేది. వీళ్ళందరికీ కూడా పొంగు కాస్తుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎన్నో చేతులు, ప్రత్యక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎంలు కూడా జనసేన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని రాజకీయ శక్తులు ఏదైతే ఉన్నాయో అన్ని శక్తులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడించడానికి కృషి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉంటేనే మరి ఈ రోజు మరి ఆయన మీద ఎంత ఇది చేస్తున్నారు అనేది ఒక ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. బలంగా లేరు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి 150 కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది వాళ్ళ మాటలు తప్పితే ఎక్కడా లేదండి. ఈ రోజు మేము దాదాపు ఈ రాష్ట్రంలో ప్రతి గడప కూడా మేము కూడా మా నియోజకవర్గంలో ప్రతి గడపకు తిరుగుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు వచ్చినా రాకపోయినా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టేస్తాము. మా కుటుంబంలో ఇదిగో ఇన్ని లక్షలు లబ్ధి చేకూరింది, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఇవాళ సంక్షేమ పథకాలు పేదలకు కానీ, వృద్ధులకి పెన్షన్ వస్తుంది, ఈరోజు ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారు, అమ్మఒడి వస్తుంది, ఒకరితో సంబంధం లేదు. ఈ రోజు రైతు భరోసా వస్తుంది. ఇవన్నీ కూడా మాకు డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయి. ఈ రోజు గురించి మాట్లాడారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ 2000 రూపాయలు, 1000 రూపాయలు పెంచడానికి సంవత్సరం పట్టింది. నేను 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది నేను అంటున్నాను చంద్రబాబు నాయుడు. జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే 4000 పెన్షన్ చేస్తాను, వికలాంగులకి 6000 పెన్షన్ చేస్తున్నాను. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన పాదయాత్ర చేసే టైంలో ఈసారి మా గవర్నమెంట్ వస్తే పెన్షన్ 2000 చేస్తామని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు అధికారం లాస్ట్ లో ఇంకా 2 నెలలు ఉందనంగా, అధికారం 2 నెలల్లో ఆయన ప్రభుత్వం ముగిసిపోతుందనంగా పెన్షన్ 2000 చేశాడు. పసుపు కుంకుమ అనే ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు వేసినంత మాత్రాన జనాలు నమ్మే పరిస్థితిలో లేరండి. ఇలా చంద్రబాబు నాయుడు ఒక పచ్చి మోసగాడు. ఆయనకి పేదలంటేనే పడదు. ఆయనకు కావాల్సిందల్లా పెత్తందారులు, ఆయన సామాజిక వర్గంలో ఉన్న ఒక 10 మంది ఆయన పక్కన ఉండేవాళ్ళు దోచుకొని రాష్ట్రాన్ని దోచుకొని ఇలా 2,60,60 కోట్ల రూపాయలు రాష్ట్రంలో బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని దిగిపోయే రోజు ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మన రాష్ట్ర పరిస్థితి ఏందనేది ఆలోచించుకోవాలి. ఇదంతా ఏంటంటే మీడియా సృష్టి. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు పార్టీ బతుకుతుందంటే మీడియాని. దానికి బీజేపీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబుని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు. ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు కానీ ఆయనకు అనుకూలమైన మీడియా కానీ ఈరోజు వాళ్ళు ఒక సమాజంలో ఒక తీవ్రవాదులు అనమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ సమాజంలో తీవ్రవాదులు. పేదవాడిని మోసం చేయాలంటే ఎట్ట చేయాలి ఏందనేది
ఒక జరగలాంటి వాళ్ళు అనమాట ఈ రోజు వాళ్ళు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి ఎన్ని మీడియాలు ఉన్నా ఎన్ని పార్టీలు పొత్తులున్నా ఎన్నున్నా సరే అక్కడ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఈ రోజు ఎవరు నమ్మరండి. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడేది లేదని వాళ్ళ భార్యని అడిగినా చెప్పింది. మా భర్తే ఒక మోసపూరితగాడు, వాళ్ళ కోడల్ని అడిగినా వాళ్ళ కొడుకునాడు అన్నీ తెలుసు వాళ్ళకి ఏదైనా సరే. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చేసినా ఏం చేసినా అధికారం అనేది మాకు రావాలి, మళ్ళీ పేదల్ని వంచాలి అనే ఆలోచనతోనే ఉన్నారు తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా ఈ రోజు కూడా కనీసం ఒక్కడ కూడా ఈరోజు మేము ఇది చేస్తాం అన్నట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాణ్యమైన విద్యని నాణ్యమైన ఆరోగ్యాన్ని పేదలకు అందిస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము నాణ్యమైన మందు ఇస్తాము, నాణ్యమైన మందు ఇస్తాము అంటారు. ఇదే మరి సమాజంలో ప్రజలకు చెప్పాల్సింది ఇదేనండి. ఒక రాజకీయ నాయకులు మద్యం రేటు తక్కువకి ఇస్తాను, నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పేది ఇదే నా పేదలకు చెప్పేది. దీన్ని బట్టి వాళ్ళ రాజకీయ ధోరణి ఎలా ఉందనేది ఎవరిననేది చెప్తారు. ఈరోజు ఏ చిన్నపిల్లడినైనా ఏ ఇంటికి వెళ్ళినా సరే జనం చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని నమ్మే పరిస్థితులు లేరు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు సాధిస్తాడు. మళ్ళీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే వస్తుంది. పేదలందరూ వైసీపీ పక్షానే ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు.